మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. అమ్మయ్య మొత్తం మీద జనసేన పార్టీకి సంబంధించిన సీట్ల లెక్క తేలిపోయింది. నేను ఎందుకు ఇంత సాధికారికంగా చెప్పగలుగుతున్నానంటే, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్లో వాళ్ళు చెప్పేశారు నంబర్. జనసేన పార్టీ 25 సీట్స్ అంటే 25కు క్లోజ్. సరే, వాళ్ళు ఇంకాస్త ఉదారంగా లేదు 22, 25 లేదా 24 నుంచి 30, 28 ఏదో రకరకాల లెక్కలు చెప్పడానికి ప్రయత్నించారు. సో ఎటు చేసి ఆ లెక్క 25 దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. అంతకు మించి అసలు అది ముందుకు పోవడం లేదు. ఆ ముళ్ళు ముందుకు పోవడం లేదు. 25 దగ్గరే ఆగిపోతుంది. అడ్జస్ట్మెంట్ ముళ్ళు అంటే ఈ పొత్తులకు సంబంధించిన ఒక ఒక మీటర్ అనుకుందాం. ఆ మీటర్ అక్కడే ఆగిపోతుంది. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటేమో అసలు జనసేనతో పొత్తే అవసరం లేదన్న వాదన. అది గతంలో విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి చాలా ఓపెన్గా చెప్పేశారు. గతంలో అన్న ద్వారా మనకు నష్టం జరిగింది. అంటే 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా అంటే మెగాస్టార్ చిరంజీవి ద్వారా నష్టం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్తో నష్టం జరుగుతోంది అని ఆయన అప్పుడే చెప్పాడు. చాలా నెలల క్రితమే చెప్పాడు. ఆ తర్వాత ఆయనతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినట్టు, ఇక ముందు ఈ రకంగా మాట్లాడకండి అని అనేదో సూచించినట్టు కొన్ని వార్తలు వచ్చాయి, బయటకు వచ్చాయి, కథనాలు వచ్చాయి. ఆ తర్వాత మరికొందరు కూడా అదే రకమైన ధోరణితో మాట్లాడుతూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా సీనియర్లు అనుకునే వాళ్ళు జనసేనతో పొత్తు విషయంలో భిన్నాభిప్రాయాలతోనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఏకాభిప్రాయంతో లేదు. ఈ పొత్తుల విషయంలో ఏకాభిప్రాయం ఉన్న వ్యక్తులు ఇద్దరు. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఇంకొకటి పవన్ కళ్యాణ్. వీళ్ళు మినహా జనసేన పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే సీట్ల విషయంలో, సీట్ల సంఖ్య అండ్ నియోజకవర్గాల అలాట్మెంట్ విషయంలో జనసేనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో భిన్నాభిప్రాయాలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఊపందుకుంటున్నాయంటే, ఆయన అరెస్టు తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత రా కదిలిరా అనే కార్యక్రమంతో మళ్ళీ పార్టీని యాక్టివేట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా పూనుకోవడం, ఆయన ఈ వయసులో 73 ఏళ్ల వయసులో కూడా ఒక యువకునిలాగా బాగా ఉరుతలూగిస్తుండడం, పార్టీ కార్యకర్తల్ని నిరంతరం అంటే ట్రాక్లో ఉంచడానికి, అంటే ఇంటాక్ట్లో ఉంచడానికి ప్రయత్నాలు చేయడం, వీటి కారణంగా తెలుగుదేశం పార్టీలో ఆశలు చిగురుస్తున్న మాట నిజం. అంటే ఆశలు అంటే జనసేన అధికార పార్టీ వైసీపీని మనం బలంగా ఢీకొనగలం అనే ఒక ఆశ, ఒక నమ్మకం, ఒక ఆత్మవిశ్వాసం, ఇవి కొంత బలపడుతున్నాయి. అందువల్ల ఏంటంటే వాళ్ళు జనసేన పొత్తుల విషయంలో అసలు పొత్తే అవసరం లేదు అనే దగ్గర నుంచి క్రమంగా ఓ 10-15 ఇస్తే సరిపోతున్నాను, లేదా ఒక 25 ఇద్దామనో, లేదా మరీ గట్టిగా వాళ్ళు పట్టుబడితే 30 దాకా ఇద్దాం అనే ఒక ధోరణి ఉన్నట్టుగా ఒక ప్రచారం జరుగుతుంది. నేను ముందే చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న ఒక ఛానల్లో ఈ రకమైన లెక్కలు వచ్చేసాయి. 25 or 30 ఆ రేంజ్కు మినహా జనసేన పార్టీకి ఇచ్చే పరిస్థితి లేనే లేదు. ఇది తెలుగుదేశం పార్టీ నుంచి అత్యంత విశ్వసనీయంగా తెలిసిందంటూ వాళ్ళు అందులో ప్రసారం చేశారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, జనసేన పార్టీ ఎక్కడో ఒక చోట 25, 26 సమ్వేర్, ఇప్పుడు 13 జిల్లాలు ఉన్నాయి. 13 అంటే ఇప్పుడు పాత జిల్లాలు అనుకోండి, 13 జిల్లాలు. సో ఇంటూ 2 వేసుకుంటూ కూడా అక్కడికే వస్తుంది, 26కే వస్తుంది. అట్లా ఇవ్వడమా, లేకపోతే ఏ రకంగా కాంబినేషన్, అంటే ఏ రకంగా ఏ పారామీటర్తో జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు ఇవ్వాలి, తక్కువ ఇవ్వాలి, ఏమిటి అనేది ఇంకా సరే 2 పార్టీల మధ్య ఈ ఇష్యూ జరుగుతుంది. సో సంఖ్యాపరంగా ఒకటి ఈ మధ్యకాలంలో వచ్చిన 2-3 వార్తా కథనాలు అవి బహుశా జనసేన పార్టీ సృష్టించుంటుందన్నది తెలుగుదేశం పార్టీకి ఉన్న అనుమానం. ఎందుకు జనసేన పార్టీ సృష్టించిందని తెలుగుదేశం పార్టీకి అనుమానం ఉందంటే, దాంట్లో 68 నంబర్ ఇచ్చారు ఒక కథనంలో.
68 ఇచ్చి రిమైనింగ్ సీట్స్ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందన్నది ఆ కథనం. ఇంకొకటి 63 ఇచ్చారు. జనసేన పార్టీకి సంబంధించి చెప్తున్నాను. ఒకటి 68, ఇంకొకటి 63. సో ఈ 63 పోను లేదా 68 పోను రిమైనింగ్ సీట్స్లో అంటే 100+లోనే టీడీపీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టుగా కథనాలను ప్రసారం చేశారు. కొన్ని కథనాలు వచ్చాయి. సరే, ఆ కథనాలన్నీ బూటకమే కావచ్చు. ఆ రేంజ్లో 68, 63 దాకా జనసేన పార్టీకి ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. తెలుగుదేశం పార్టీ ఎనీ కాస్ట్ 120, 130కి పైనే వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉంది తప్ప తెలుగుదేశం పార్టీ, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సేఫ్ గేమ్ ఆడాలని అనుకుంటుంది. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నది ఏమిటంటే ఆయనకున్న అపారమైన అనుభవం కావచ్చు వగేరా, చాలా అంటే మిత్రపక్షాలతో గతంలో ఆయన పొత్తులు పెట్టుకుని పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అసలు ఆ మాటకు వస్తే టీడీపీ ఎప్పుడూ ఒంటరిగా పోటీ చేయలేదు. సో జగన్మోహన్ రెడ్డి లాగా ఏమంటాం, నేను ఒంటరిగా వచ్చాను, నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను, రండి కమాన్ అనే ఆ స్థాయిలో చంద్రబాబు ఎప్పుడు లేదు ఆయన. అందువల్ల ఆయన ఎన్నికలు రాగానే ముందుగా చూసుకునే పని ఏంటంటే ఎవరితో పొత్తు పెట్టుకుందాం అంటే సపోర్టింగ్ క్యారెక్టర్ లేకుండా మెయిన్ క్యారెక్టరు పనిచేసే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీలో. డే 1 నుంచి తెలుగుదేశం పార్టీ అంటే 96లో ఆయన తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసుకున్నప్పటి నుంచి దాన్ని ఆ పార్టీని తన వైపు లాక్కున్నప్పటి నుంచి కూడా ఆయన చేస్తున్న పని అంతా ఏమిటంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీ కొన్ని సీట్లు కేటాయించడం, ఆ పార్టీలో ఇచ్చిన సీట్లలో కూడా అవసరమైతే తమ పార్టీ వాళ్ళనే దించడం, ఈ అనుభవాలు కూడా ఉన్నాయి గతంలో. సో ఆయన ఏమి పొత్తు ధర్మాన్ని పాటించే ధర్మరాజు కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పక్కాగా పొలిటీషియన్. రాజకీయంగా ఎవరితో ఉంటే లాభమో, ఎవరితో ఉంటే తనకు ఎక్కువగా ప్రయోజనం ఉంటుందో దాన్ని పక్కాగా బేరీలు వేసుకొని లెక్కలు వేసుకొని మరీ ఆ రంగంలో దిగుతాడు. అంత అలవోకగా పవన్ కళ్యాణ్ అడగగానే ఏదో ఒక 50 సీట్లు 60 సీట్లు ఇచ్చేయడం అటువంటిది ఏమి ఉండదు. ఇంకోటి కూడా గమనించాలి, తెలుగుదేశం జనసేన పార్టీకి 60 సీట్లు ఇచ్చారు అనుకుందాం. పోనీ 50 సీట్లను వాళ్ళు అంటే తెలుగుదేశం జనసేన కూటమిలో ఓ 50 సీట్లు జనసేన పార్టీ పోటీ చేస్తుంది అనుకుందాం. 50 సీట్లలో పోటీ చేయడానికి అసలు మనుషులు ఉన్నారనేది పెద్ద ఒక ఛాలెంజ్, అది సమస్య. ఎక్కడో వాళ్ళకి బలమైన అభ్యర్థులు ఉండాలి. ఆ నియోజకవర్గాల్లో అది వరకు బలంగా ఉన్న దాఖలు అంటే ఇప్పుడు చేగొండి హరిరామ జోగా లాంటి వాళ్ళు కాపు సంక్షేమానికి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులు చెప్తున్నారు ఏమిటంటే 20, 30 ఇచ్చేస్తే ఓట్లు బదిలీ కావు, అది పొత్తు ధర్మం కూడా కాదు. పొత్తు ధర్మం అంటే 50+ ఇవ్వాల్సిందే, లేకపోతే అసలు ఓట్లే బదిలీ కావు అని ఆయన ఏదో థియరీ చెప్తున్నాడు చేగొండి హరిరామ జోగా. చేగొండి హరిరామ జోగా థియరీ వేరు, చంద్రబాబు నాయుడు గారి థియరీ వేరు, పవన్ కళ్యాణ్ గారి థియరీ వేరు, వీళ్ళందరినీ పక్కన పెడితే ప్రజల థియరీ వేరు. కనుక ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే హరిరామ జోగా గారు చెప్తున్నట్టు ఆయన చెప్తున్న పారామీటర్ ఏంటంటే 2019లో జనసేన పార్టీకి ఎక్కడెక్కడైతే బాగా ఓట్లు వచ్చాయో, ఓ 10,000 పైన 20,000 పైన ఓట్లు వచ్చాయో ఆ కాన్స్టిట్యూన్సీని ఆ నియోజకవర్గాలను పక్కాగా ఈ పొత్తులో భాగంగా కేటాయించవలసిందే. చాలామంది జనసేన పార్టీ తరఫున ఓడిపోయిన గత ఎన్నికలు ఓడిపోయిన వాళ్ళు తమ అదృష్టాన్ని మళ్ళీ పరీక్షించుకోవాలని అనుకుంటున్నట్టుగా హరిరామ జోగా చెప్తున్నారు. ఈ హరిరామ జోగా ఎన్ని చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంత ఈజీగా పవన్ కళ్యాణ్కు ఆ స్థాయిలో 50+లో టికెట్లు 50+లో సీట్ల సంఖ్య తీసుకెళ్తారని అనుకోవడానికి లేదు. ఆ స్థాయిలో కాన్స్టిట్యూన్సీని ఎలర్ట్ చేయడానికి కూడా కనిపించట్లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.